హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. మనకి టీఎస్ ఎంసెట్ యొక్క కౌన్సిలింగ్ డేట్ అయితే రావడం జరిగింది జూన్ 19, 2026. సో దానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్, మ్యాండేటరీ డాక్యుమెంట్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్. ఫస్ట్ మనకి ఏం కావాలంటే టీఎస్ ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, మన హాల్ టికెట్, ఎంసెట్ హాల్ టికెట్ అండ్ మన ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్ఎస్సి 10th మార్క్ మెమో అండ్ 12th మార్క్ మెమో విత్ పాస్ సర్టిఫికేట్. సో 10th 12th రెండింటిని మార్క్ మెమోస్ కావాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th టు ఇంటర్మీడియట్, 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి మనకి. నెక్స్ట్ టీసీ, అండ్ ఇంటర్లో మన టీసీ కూడా కావాలి. సో ఇవన్నీ మనకి ఒరిజినల్ అలాంగ్ విత్ 2 ఫోటో కాపీస్ కావాలన్నమాట. అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ జిరాక్స్ పట్టుకెళ్ళడం మర్చిపోకండి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మనకి అప్లై అయితే మాత్రమే ఈ సర్టిఫికేట్స్. క్యాస్ట్ సర్టిఫికేట్, మనం ఎస్సీ ఎస్టీ బీసీ అయితే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 1/1/2026, Jan 1st 2026 తర్వాత ఇష్యూ అయిన ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే. ఇక్కడ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి, 1/1/2026. నెక్స్ట్ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ 26 to 27 ఫైనాన్షియల్ ఇయర్. అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే ఆ సర్టిఫికేట్, చిల్డ్రన్ యొక్క ఆర్మ్డ్ పర్సన్ అయితే ఆ సర్టిఫికేట్స్, మీరు ఏమైనా ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, ఏమైనా మైనారిటీ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్, ఇవి మనకి అప్లికబుల్ అయితే మాత్రం కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పక్కా కావాలి, మిగతా మనకి అప్లికబుల్ అయితే కావాలి. నెక్స్ట్ ఎవరైనా నాన్ లోకల్ రెసిడెన్స్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎయిదర్ పేరెంట్ షోయింగ్ రెసిడెన్స్ ఇన్ తెలంగాణ ఫర్ ఎ రిక్వైర్డ్ పీరియడ్ ఆఫ్ ఇయర్, అంటే జనరలీ ఒక 10 years ఆర్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ లోకల్ స్టేటస్ డాక్యుమెంట్స్ కూడా కావాలి. ఇంకా ఎడిషనల్గా మీకు రికమెండ్ చేసేది ఏంటంటే 4 to 6 ఫోటో సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. మన దగ్గర ఒక 4 నుంచి 6 ఫొటోస్ ఉండడం చాలా మంచిది. పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ 2 sets ఆఫ్ జిరాక్స్, ఒక ఒరిజినల్ సెట్, 2 జిరాక్స్లు, 2 sets ఆఫ్ జిరాక్స్, ఒక బ్లూ ఆర్ బ్లాక్ పెన్. ఇవన్నీ ఒక ఫైల్లో కానీ ఫోల్డర్లో కానీ చేసుకుంటే ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇవన్నీ మనకి ఒరిజినల్ అయి ఉండాలి. సో ఫోటో కాపీస్ అన్ని క్లియర్ అండ్ లెజిబుల్గా ఉండేలా చూసుకోండి. డాక్యుమెంట్స్ అని పైన చెప్పిన ఆర్డర్లో వేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది కౌన్సిలింగ్ అనేది. అండ్ ఒక 4 to 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని క్యారీ చేయండి. అండ్ యాక్చువల్లీ 2 అనేది రిక్వైర్డ్, ఇంకొక 1 or 2 ఎక్స్ట్రా క్యారీ చేసినా పర్లేదు సేఫ్టీ కోసం. ప్రాసెస్ అనేది ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ వెరిఫికేషన్ రిక్వైర్మెంట్స్, ఆ కౌన్సిలింగ్ సెంటర్లో ఈ డాక్యుమెంట్స్ అని ప్రొడ్యూస్ చేయాలి. ప్రస్తుతానికి మనకు ఓన్లీ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చింది, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ సీట్ అలాట్మెంట్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్, ఇది ఆర్డర్ అనమాట మనకి. అండ్ జనరల్ నోట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ విల్ బీ వెరిఫైడ్ బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్. మనకి ఈ వెబ్ ఆప్షన్స్ ఎలిజిబిలిటీ అనేది ఈ డాక్యుమెంట్స్ బేస్ చేసుకునే ఉంటాయి. సో అందుకని డాక్యుమెంట్స్ అన్ని మంచిగా పెట్టుకెళ్ళండి. ఏదైనా డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అని తెలిస్తే మన క్యాండిడేట్ అనేది అది క్యాన్సిల్ అయిపోద్ది, మనకు వెబ్ ఆప్షన్స్ అని రావన్నమాట. సో కీప్ ఏ సాఫ్ట్ కాపీ స్కాన్, ఈ మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అని మనం కాలేజ్ వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి అన్నిటికీ ఒక సాఫ్ట్ కాపీ స్కాన్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అఫీషియల్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.